కారుల్లో బస్సుల్లోనేనా మనం తిరిగేది? లైఫ్ లో అప్డేట్ కావాలని హెలికాప్టర్ రూట్ లో వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫాతిమా ఎలా అనిపించింది? నోటి నుంచి మాట రావట్లేదంటే ఏం తెలియదు ప్రొద్దుటి నుంచి. మీకు ఎలా ఉందండి? వేడిగా ఉందా చల్లగా ఉందా? ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. మమ్మీ పేరు ఎవరు రాశారు? అక్కడ రాసి పెట్టిందా? ఇప్పుడు ఇది ఎక్కబోతున్నాము. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. ఈ ప్లేస్ మేము ఆక్యుపై చేసేసుకున్నాం. ఈ ప్లేస్ బాగుంది. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. పడుకో, ఇంకేముందిలే పడుకో. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. నిద్ర వస్తుందా? అవును, బాగుంది కదా ఈ బిల్డింగ్. రెచ్చిపోదాం బ్రదర్, భార్యలేక మస్తుకుంది వెదర్. ఐ లవ్ యూ ఫాతిమా. థ్యాంక్స్ మమ్మీ, ఐ లవ్ యూ టూ. మా ఫాతిమా నాకు భయం, నేను ఎక్కనని. మా అబ్దుల్ అక్కని బాగా బ్రతిమాలేస్తున్నాడు. మా మీటింగ్ చాలా భయం వేస్తుంది. ఎక్కడికి ఇప్పుడు? మీరు అందరూ ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నావు? కారుల్లో బస్సుల్లోనేనా మనం తిరిగేది? లైఫ్ లో అప్డేట్ కావాలని హెలికాప్టర్ రూట్ లో వెళ్తున్నాం ఫ్రెండ్స్. హెలికాప్టరా? మీటు ఇప్పుడు నువ్వు ఎడ్ల బండి ఎక్కుతున్నావంట కదా? ఎట్లా? ఎడ్ల బండి అంటే మీటు ఎడ్ల బండి తెలీదా? అది ఇంగ్లీష్ చెప్తే అర్థమవుతుంది. ఎడ్ల బండి ఏంది? ఎడ్ల బండి తెలీదా? తెలీదు. అబ్దుల్ నీకు ఎడ్ల బండి తెలుసా? తెలీదా? మన కష్టపడే రైతులు నడిపేది అది. ఎడ్ల బండి నువ్వు ఎప్పుడు ఎక్కలేదా? నేను చెప్పనా ఎడ్ల బండి అంటే? మీటు చెప్పనా? రెండు ఆవులు కానీ గేదెల్ని కానీ, ఆవులు తెలుసా? కౌ తర్వాత బఫేలోస్ని రెండిటిని పట్టి కట్టేసి వాటిని ఒక బండి లాగా చేసి దాని మీద కూర్చుని వెళ్తారు కదా. తెలీదు నాకు. ఓకే, తెలీదా? ఇప్పుడు నీకు ఆ బండి ఎక్కిస్తున్నాము. అయితే పర్లేదు. నువ్వు ఇప్పుడు ఆ బండి ఎక్కబోతున్నావు. ఎందుకు పెట్టారో తెలుసా? అది ఎందుకు పెట్టారో తెలుసా? మీటి ఈరోజు హెలికాప్టర్లో నుండి స్కై డైవింగ్ చేయబోతుంది. మీటి మనం ఫైనల్గా హెలికాప్టర్ రైడ్కి వచ్చేసాం. మా మమ్మీ మా అక్క కాఫీ తాగుతున్నారు. తను చాలా బిజీగా ఉంది, వినట్లేదు ఏమి. మా అన్నయ్య గేమ్ ఆడుకుంటున్నారు, నేను టైంపాస్ చేస్తున్నాను. చూడండి దీనికి, ఇది హెలికాప్టర్ గైస్. అది నాకు ఎక్కాలని ఉండే, అది ఎక్కచ్చా అసలు తెలీదు నాకు. నిజంగా జోక్ కాదు, అన్నీ జోక్లో చెప్పు. సో ఇలా మనం మా టర్న్ కోసం వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ మా టర్న్ అంట. తనకైతే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. ఒక ట్రిక్ ఉంది తెలుసా నిద్ర రాకపోవడానికి? మీ చిన్న చెల్లికి డబ్బులు ఇస్తే నిద్ర వెళ్ళిపోతుందంట.
ఫాతిమా ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఇది నా సెకండ్ టైం ఫ్రెండ్స్. నేను సెకండ్ కాదు, థర్డ్ టైం. ఓ యా యా. పెళ్లి కాకముందు నువ్వు నేను ఎక్కాము. నేను పెళ్లి తన నీట్ ఎగ్జామ్ కోసం మేము లక్షదీప్ వెళ్ళాం కదా, అప్పుడు ఇద్దరం ఎక్కాం. ఫ్రెండ్స్. సెకండ్ టైం నువ్వు ఫ్లోరిడాలో ఎక్కావు. yes. ఇది థర్డ్. ఫస్ట్ టైం లక్షద్వీప్, సెకండ్ టైం ఫ్లోరిడా, థర్డ్ టైం ఇది. ఎలా అనిపించింది ఇప్పుడు? అంటే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ఎక్కా కాబట్టి భయం వేసిందా? లేదు, చాలా బాగా అనిపించింది. దేవుడు ఇలా నువ్వు భయపడ్డావు ఒక సిట్యుయేషన్ లో, నేను చూసాను. అంటే దాన్ని ఇట్లా అన్నాడు ఫ్రెండ్స్. పడిపోతున్నావు అనుకుని ఫిక్స్ అయిపోయినా నేను. ఇంకా పోవాల్సిన రాసుకుంటే ఏం చేయలేం ఫ్రెండ్స్ మనం. మీటు నువ్వు నీది ఫస్ట్ టైం కదా, ఎలా అనిపించింది? చాలా బాగుండేది. చాలా బాగుందా? భయపడ్డావు నువ్వు కూడా ఒక సిట్యుయేషన్ లో, నేను చూసాను. అసలు భయమే లేదు. మా మీటికి భయమే లేదు. చాలా భయం, కానీ ఈసారి వేయలేదా? ఇంకొంచెం సేపు ఉంటే బాగుంది అనిపించిందా లోపల? చాలా బాగుంది. చాలా కన్నా అయితే పామ్ జుమేరా వ్యూ అయితే చుమ్మా వచ్చిందా? నువ్వు మంచిగా వీడియోస్ కూడా క్లిక్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ జువేరియా. ఐ లవ్ యూ జువేరియా. సో గైస్ చూడండి, మా మమ్మీకి ఎట్లా అనిపించింది చెప్పండి మీరు. నాకైతే చాలా బాగా అనిపించింది. కానీ నైట్ ఏం చేశానంటే హెలికాప్టర్స్ యాక్సిడెంట్ వీడియోస్ అన్ని చూశాను, సేఫ్టీ కోసం చూస్తే. కానీ నాకు భయం ఎక్కువైపోయింది. పైన తిరుగుతున్నాం కానీ భయంగానే ఉన్నాను. కానీ ఎక్కువ భయపడలేదు, ఎందుకంటే నేను వీడియో క్యాప్చర్ చేయడం సేమ్ నాకు కూడా అంతే కదా. అంతే. కానీ చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది. 5గురం ఒకేసారి జర్నీ చేయడం అయితే చాలా చాలా హ్యాపీ అనిపించింది. నా పక్కన మీటి కూర్చుంది కాబట్టి ఇంకా హ్యాపీ అనిపించింది. భయం వేసినప్పుడల్లా మీటిని గట్టిగా నొక్కేసేది. అమ్మమ్మ మా డాడీకి అడుగుదాం. డాడీ మీరు చెప్పండి, ఎలా అనిపించింది మీకు? అనిపించలేదా? ఆ హెలికాప్టర్ కొంచెం ఇలా అనవలసింది, అప్పుడు భయం అనిపించేది. కానీ మంచిగా వీడియోస్ తీశారు మా వారు. థ్యాంక్ యూ సో మచ్, నాకు మంచిగా హెల్ప్ చేశారు. ఈ వీడియోస్ మాకు ఇంకా స్వీట్ మెమరీస్ గా అలా ఉండిపోతాయి. థ్యాంక్ యూ అండి. ఇంకోసారి మీటింగ్ అందరిని వదిలేసి మనం ఇద్దరమే ఎక్కడికి, ప్యారిస్ లో తిరుగుదాం. ఎక్స్క్యూజ్ మీ. అబ్దుల్ ఎలా అనిపించింది హెలికాప్టర్? నోటి నుంచి మాట రావట్లేదంటే ఏం తెలియదు ప్రొద్దుటి నుంచి? అంటే కొంచెం ఏంటి కొంచెం తిన్నా అంతే. కొంచెమే తిన్నావా? ఇంతకీ ఎలా అనిపించింది అందరితోటి వెళ్ళటం? భయపడ్డావు, నాకు దీది చెప్పింది. నో భయం రాలేదు, ఎక్సైట్మెంట్ వచ్చింది నాకు. నచ్చిందా నీకు? ఎక్సైట్మెంట్ అది, భయం కాదు. హెలికాప్టర్ పైకి చేస్తున్నప్పుడు మనోడు భయపడి అది ఎక్సైట్మెంట్, అది భయం కాదు. अफरोज थैंक यू सो मच, आप अच्छा हमारा जर्नी अच्छा करे हेलीकॉप्टर में. थैंक यू सो मच. इमरान థ్యాంక్ యూ. నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. మమ్మీ ఏమో లేట్ గా వస్తుంది అందుకని. ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఎండ ఉంది ఫ్రెండ్స్, మీరు అందరు ఎట్లుంటారు? కాదు, నేను షాల్ వేసుకున్నాను, నాకు చాలా. మీరు ఫ్రమ్ అనదర్ ప్లానెట్, ప్లూటో అని ఒక ప్లానెట్ వానిష్ అయింది, అక్కడ నుంచి వచ్చారు. అంత మాట అంటే నాకు చలి వేస్తుంది, వీళ్ళకి ఎండ. నాకు కూడా చాలా వేడి. ఎండ ఇస్ దేర్ అండ్ తనైతే వచ్చినప్పుడు జాకెట్ వేసుకొని వచ్చింది, కార్ లో పడేది రకంగా ఉంది. సాయంత్రం అంటే మొత్తం మీటీ లాగే ఉంది మూడ్ స్వింగ్స్ తో. ఎక్స్క్యూజ్ మీ. yes squeezed you. మీకు ఎలా ఉందండి? వేడిగా ఉందా, చల్లగా ఉందా? ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఇక్కడ అతివృష్టి అనావృష్టి. ఎలా ఉంది? చలి నేను పక్కన ఉన్నాను కదా. యాక్చువల్లీ గైస్ లాస్ట్ టైం ఏమైందంటే ఎస్టర్డే ఇది ఆగిపోయిందంట. ఈ జనాల్ని తేనికి హెలికాప్టర్ తెచ్చారు. ఎవరు చెప్పారు నీకు? డాడీ. అయితే ఇప్పుడు భయపడతావా ఎక్కడానికి? లేదు, హెలికాప్టర్తో తెచ్చారు కదా, మళ్ళీ హెలికాప్టర్ రైట్ సెకండ్ టైం. చా ఆగిపోవాలని కోరుకుంటున్నా, వద్దు, నాకు భయం. మీటు గైస్ ఎవరు మా మమ్మీ పేరు రాసారు చూడండి. ఎవరు రాశారండి? ఒకసారి చూపించారు చూడండి. మమ్మీ పేరు ఎవరు రాశారు? అక్కడ రాసి పెట్టిందా? ఏంటి అలాగే రాసి అలాగే ఉంచేస్తావా మా పేర్లు? వద్దు, ఇది 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 తుడిచి. ఎలా? వద్దురా, తుడిచి. కాబట్టి ఇట్లా అయ్యో అయ్యో ఒక నిమిషం ఇలా పట్టుకుని నేను చెప్తాను. ఏదో నాకు పేరు వీళ్ళు చెప్పారు.
విన్నాను అంతే. మా ఆయన కూడా ఇలాగే ఉంటాడు సేమ్. పెద్ద ఫరక్ పడదు. అసలు ఎలా రెడీ సేమ్ అసలు మనిషిలాగే బొమ్మ అంటే ఎవ్వరు నమ్మరు. అమ్మో నిజం మనిషి నుంచున్నట్టుగానే. ఎవరు సార్ మీరు? ఎవరు సార్ మీరు? చప్లీ కబాబ్. ఖీర్. గైస్ మనం ఇప్పుడు యాట్కి వచ్చాము. అంటే యాప్ అంటే ఏంటి? యాట్ ఏం చేయడానికి? అది బోట్ బేసికలీ. నువ్వు నడుపుతావా? ఒకసారి నడిపాను కూడా, గుర్తుందా? డక్ వాటర్స్, అదే అమెరికాలో నడిపా. పోస్టర్లో నడిపావు. ఎస్. సో గైస్ మనం ఇప్పుడు యాట్కి వెళ్ళిపోతున్నాం. యాప్కి వెళ్తున్నాం. మన జుట్టు ఇట్లా ఎగుతుంది. బ్యూటిఫుల్. యప్, వెరీ వెరీ బ్యూటిఫుల్. ఎప్ అంటే ఏంటి మీటు? యప్ అంటే ఎస్. ఎస్. ఏదో అక్కడికి వరకు వెళ్ళి పిక్ తీయాలంట మన మీటికి. వెళ్ళు, వెనక వరకు వెళ్ళు. మళ్ళీ ఇద్దరు వెళ్ళారు పిక్స్ కోసం తంటాలు. ఇప్పుడు ఇది ఎక్కబోతున్నాము. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. బిస్మిల్లా. హాయ్ హర్షి. హర్షి హాయ్ బోలో. వెరీ గుడ్. హర్షి మీఠీ కోసం తెచ్చిన గిఫ్ట్. వావ్. మీటు మీటు ఆల్సో గిఫ్ట్. వావ్. వాటర్. జర్నీస్లో వాటర్ తాగుతూ ఉండాలి. ఎక్కువగా ఒకేసారి తాగితే మనకి వాష్రూమ్ ప్రాబ్లం రావచ్చు కాబట్టి కొద్ది కొద్దిగా డీహైడ్రేషన్ అవ్వకుండా తాగుతూ ఉండవచ్చు. హాయ్ నయూమ్. వావ్, వాళ్ళ క్యూట్ బేబీ అర్షి. అఫ్రోజ్ आप भी हाय बोलो. వావ్, అబ్బా ఏం పిక్స్. వీళ్ళ పిక్స్ అయితే ఆగవు అస్సలా. మా బోట్ ఇలా ఉంటుంది అనమాట, ఇలా వెళ్తుంది. అంటే ఇంకా అవ్వలేదా పిక్స్ మీ ఇద్దరివి? కాదు, పిక్స్ తీస్తుంటే అలా చూడాలి. కాదు, పిక్స్ తను తీస్తుంది. ఫాతిమా వీను పిక్స్ తీస్తుంది, ఇటు ఉంది ఫోను, ఇటు చూడాలి కానీ అటు ఎటో చూస్తూ దిగుతున్నా. డిస్టర్బ్. మా వారికి ఎప్పుడు కూడా వీడియో తీస్తున్నప్పుడు ఒకటే మాట అంటాను, నవ్వుతూ ఉండండి, నవ్వుతూ ఉండండి. అందరూ అడుగుతున్నారు, నా పక్కనుంటే నవ్వుతూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి. అక్కడ అయిపోయిందా పిక్స్? ఆహా, ఈ ప్లేస్ మేము ఆక్యుపై చేసేసుకున్నాం. ఈ ప్లేస్ బాగుంది, బ్యాక్ సైడ్ మాట. అదేంటి ఎప్పుడు ఇవి నాన్నని జబర్దస్తిగా కూర్చోబెట్టాను, నాలుగు మాటలు మాట్లాడుకోవచ్చని. ఏంటి ఎల్లో అంటుంది మా. ఈ పిల్లలంతే, వాళ్ళ పిక్స్ కోసం మమ్మల్ని కరివేస్తుంటారు. అది నన్ను కూడా లేవాలి. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. బోట్ లోపల ఇలా బెడ్రూమ్ ఉంటుంది అనమాట. చక్కగా వార్డ్రోబ్ ఉంటుంది, బెడ్ ఉంటుంది.
మనం ఒక 2 days 1 day ఫుల్ డే అలా బుక్ చేసుకొని ఇందులో రెస్ట్ కూడా తీసుకోవచ్చు. తర్వాత చిన్న కిచెన్ కూడా ఉంటుంది, హాల్ ఉంటుంది. ఇలా మంచిగా సిట్టింగ్, టీవీ కూడా ఉంది. ఇప్పుడు మేము ముందుకు వచ్చేసాము. పైన అక్కడ మా వారు వాళ్ళు ఉన్నారు. మీటు ఎలా ఉంది? బాగుంది గైస్. కానీ షిప్ లో నుండి సౌండ్స్ వస్తుంటే భయపడుతున్నా. నాకు భయమే ఎట్లా మీరు ఇప్పుడే భయపడ్డావా లేదా? అబద్ధం చెప్పొద్దు. నేను జోగుడు చెప్పిన అస్సలు భయమే లేదు. లేదా? సూపర్ గుడ్. వావ్, ఇంకా తిప్పాను, ఇంకా సూపర్ ఉందండి. సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. వావ్. ఏంటి ఏమన్నావు ఇప్పుడే? అది నేను ఇప్పుడే సన్ గ్లాసెస్ తీసాను గైస్. మొత్తం బ్లూ కనిపిస్తుంది, అప్పటి నుండి బ్లాక్ అనిపిస్తుంది. ఇప్పుడు తీసినాక క్లియర్ గా అందుకనే తీసేసి ఇప్పుడు మంచిగా ఉంది కదా. ఇంకొక రౌండ్ వేసేద్దాం అయితే. అయిపోయింది, అప్పుడే అయిపోయింది అంతే. అక్కడ ఇంకా దిగిపోవడమే బాగుంది ఫ్రెండ్స్ కదా. యాట్ లో. ఈ రోజు హెలికాప్టర్ బాగుందా, ఇది బాగుందా? నా ఆనెస్ట్లీ చెప్పాలంటే హెలికాప్టర్ నచ్చింది నాకు ఎక్కువ. హెలికాప్టర్ బాగుందా, ఇది బాగుందా? ఈ రోజు నాకు ఇదే నచ్చింది. ఇదే నచ్చిందా? గాలిలో తేలిపోయినట్టుంది, నచ్చలేదా? పీస్ఫుల్ గా ఉంది. నీటిలో తేలిపోయినట్టుంది. అంటే హెలికాప్టర్ ది కూడా బానే ఉంది ఫ్రెండ్స్. అంటే నేను హెలికాప్టర్ ముందు కూడా ఎక్కా కాబట్టి ఇది ఫస్ట్ టైం దేనికది స్పెషలే అంతే కదా. డే అంటే ఇదే నాకు నచ్చింది. కానీ నాకు రెండు నచ్చినవి. రెండు ఆకాశంలో వెళ్ళింది నచ్చింది, నీటిలోది నచ్చింది. ఇక్కడ కూర్చొని ఆ పీస్ఫుల్ గా ఆలోచించినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మన ఫాలోవర్స్ అందరికి కూడా ఇలాంటి ఒక ఛాన్స్ దక్కాలి, వాళ్ళు కూడా ఇలా లైఫ్ ఎంజాయ్ చేయాలని నేనైతే చాలా ప్రే చేస్తాను ఎలాగైనా. ఎందుకంటే లైఫ్ చిన్నది ఫ్రెండ్స్, అందరు చెయ్యాలి. సో ఐ విల్ ప్రే కి యూ ఆల్సో గెట్ దిస్ ఛాన్స్. మా అబ్దుల్ ఇప్పుడే లోపల నుంచి వచ్చేసి మేము ముగ్గురు ఎంజాయ్ చేస్తున్నామని వచ్చేసావా? ఏ అబ్దుల్? అబ్దుల్ yes. వావ్. పడుకో, ఇంకేముందిలే, పడుకో. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. నిద్ర వస్తుందా? అవును. బాగుంది కదా ఈ బిల్డింగ్. రెచ్చిపోదాం బ్రదర్, భార్యలేక మస్తుకుంది వెదర్. రెచ్చి సూపర్ సూపర్ సూపర్. వాళ్ళవి వీళ్ళు ఒకసారి అడిగి తీసుకొని జంప్. మీటు క్యా నయ్యాతో చలానా? అయ్యో అది పనిచేయట్లేదా? అక్క వచ్చాక అది తీసుకో. ఓ లేకే చలాతే आता आपको? आता क्या आता? మాల్ని నేను హిందీలో తెలుగులో మాట్లాడతాను మీకోసం. ఎప్పుడో ఎన్నడో ఎక్కడో తప్పినట్టి ఫ్రీడమ్ చేతికి అందిందిరో. లైటింగ్ ఆగాని మీటు లైట్స్ వచ్చాయని మళ్ళీ యాప్ నీ నాకు అలవాటు అయిపోయింది గైస్. ఈరోజు బాగా ఎంజాయ్ చేసావా? ఇప్పుడు ఎస్ వచ్చింది. కానీ ఏదైనా ఫ్రెండ్స్ అసలు యాట్ నుంచి దిగి నాకు తర్వాత వచ్చేస్తుంటే ఐ ఫెల్ట్ బ్యాడ్. మామూలుగా నేను ఐ డోంట్ ఫీల్ బ్యాడ్. మరి కొద్ది రోజుల్లో నువ్వు యుఎస్ వెళ్ళిపోబోతున్నావు కాబట్టి ఈ ట్రిప్ నాన్న మంచిగా ప్లాన్ చేసి. ఈ ట్రిప్ ముందు ఫ్రెండ్స్ నేను ఇండియాకి వస్తున్నప్పుడు ముందు యూరోప్ తిరిగేసి వచ్చా ఫ్రెండ్స్. సో 1 వీక్ కోసం ప్యారిస్, స్పెయిన్, ఇటలీ. అప్పుడు మేము లేవు కదా. అప్పుడు నేను మా హస్బెండ్ తిరిగేసి వచ్చాము. ఇప్పుడు మీ హస్బెండ్ ఇక్కడ మిస్ అయ్యారు. సో అది కూడా చాలా బాగుండే ఫ్రెండ్స్. మీరు అందరు వెళ్ళాలి, యూరోప్ వెళ్ళాలి.
నేను కోరుకుంటున్నాను మీరు అందరూ వెళ్ళాలి. మీటి ఏంటి తీక్షణంగా చూస్తుందంటే గోల్డ్ షూ ఎలా ఉంది? షాకింగ్ ఉంది అసలు. షూ కూడా గోల్డ్ మీటి మీటి నీకు ఈ హారం ఇప్పిద్దాం అనుకుంటున్నాను. కావాలా? మీటిపల్లిలో వేద్దాం మనం అందరం. మీటి ఆ క్రౌన్ కావాలి నాకైతే. ఆ క్రౌన్, ఈ క్రౌన్ కావాలా? ఇలా ఉంటావా? ఇది మా మమ్మీ, ఇది నేను. యాక్చువల్లీ ఇది నేను, ఇది మా అక్క, అది మా మమ్మీ. కాదు కానీ సూపర్ అంటే ఇది అసలు. ఇది సూపరా? అది కూడా, అది షర్ట్ గైస్, అది గోల్డ్ షర్ట్. అది ఏంది అసలు? నేను ఏం చేస్తున్నాను? ఇది వేసుకో హెల్మెట్. హెల్మెట్ వేసుకో. ఏది హెల్మెట్? ఈ హెల్మెట్ వేసుకొని సైకిల్ నడుపుకుంటూ వెళ్ళిపో. మీటి మీటి హెల్మెట్ కావాలా? దుబాయ్కి వచ్చి ఫాతిమా, దుబాయ్కి వచ్చి గోల్డ్ సూక్లో గోల్డ్ అంతా చూడటం ఒక హ్యాపీనెస్ ఇస్తుంది. ఎందుకంటే మన ఇండియాలో ఈ మోడల్స్ ఉండవు కాబట్టి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. అంతే, చూడటానికి బంగారం ధరలు పెరిగిపోయాయి కాబట్టి కళ్ళతోటి చూసి ఆనందించేద్దాం. కానీ నేను అందరికీ కోరుకుంటాను ఫ్రెండ్స్, మీరందరూ ఇలా వచ్చి ఒక్కొక్క హారం కొనుక్కోవాలని. వడ్డాణం వడ్డాణం. ఓకే, వీళ్ళు వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి. వచ్చేస్తున్నా నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? నాకు గోడ్ చూసుకుంటూ ఉండిపోయాను అక్కడ. ఒక 5 నిమిషాలు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ గోల్డ్ అంతా చూడాలంటే ఎంత టైం తీసుకుంటది? చూసి ఎన్నిసార్లు చూసినా గోల్డ్ అది, అందుకని చూస్తూ ఉంటాను. చూసిన ఫ్రెండ్స్ ధరలు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు ఫ్రెండ్స్. ఏంటి వీరిందరూ ముందు కూర్చుని నాకు వెనకాల. నా కొడుకాడే, నా కొడుకు ఎక్కడో వేరే కార్లో ఉన్నాడా? అసలు గోల్డ్ అంతా చూడనివ్వలేదండి అసలు. మా వారు మా పిల్లలు ఒక 5 నిమిషాలు వదిలిపెట్టేసి పక్కన ఒక 5 నిమిషాల్లో నన్ను వదిలేసి వచ్చేసారు. అంత గోల్డ్ చూద్దాం అనుకున్నాను. ఈ వీధి అంతా చూడాలంటే అసలు ఎంత ఉంది. చూడకుండా వచ్చేస్తున్నాను, గోల్డ్ చూడకుండా వచ్చేస్తున్నాను మీ వలన. ఏంటమ్మా ఇంకోసారి చెప్పు. ఏంటి? మళ్ళీ వస్తాం నా 10th తర్వాత. అప్పుడు చూడాలని గోల్డ్ అంతా. నీకు ఇష్టం లేదా గోల్డ్ చూడటం అంటే ఇక్కడ? ఇష్టం. మరి ఎందుకు వచ్చేసా నన్ను వదిలేసి? చూడకంటే ఎక్కువ కొనడం ఇష్టం. స్నాక్స్ కావాలని ఇక్కడికి వచ్చింది. మార్కెట్ కి వచ్చా, మనకు స్నాక్స్ కావాలని. దుబాయ్ కునాఫా చాక్లెట్ గైస్. ఏంటిది? కునాఫా చాక్లెటా? యావరేజ్ గా ఉంటే కూడా నేను తింటా. నాకు అస్సలు ఇష్టం ఉండదు అది. ఆ టేస్ట్ అస్సలు బాగా. తిందాం ఫ్రెండ్స్. టాకీస్. వావ్, మామిడి. ఫాతిమా, మామిడి పండు. ఇది మామిడి పండు. విత్ ఉప్పు కారం. పుల్లగా ఉంటుందా తీయగా ఉంటుందా ఈ సీజన్ లో? తీయగానే ఉంటుంది ఎందుకంటే ఇది నొక్కుతుంటే మెత్తగుందా. వేసేసారు, తిండులు వేసేసారు. ఇది ఘీ విత్ వెజిటేబుల్ ఘీ విత్ కెనోలా ఆయిల్. చక్కగా కుక్ చేసుకోవడానికి ఇండియా ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఐ లవ్ యూ ఫాతిమా. థ్యాంక్స్ మమ్మీ. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ. ఎక్కడైనా దొరుకుతుందా గైస్? ఏంటిది? కుర్కురే ఎందుకు దొరకదు? నీ అంత ఉంది. ఎవరెవరు ఉన్నారు కమెంట్ చేయండి. అసలు ఇంత పెద్ద కుర్కురే ఎక్కడైనా దొరుకుతుందా? అది ఎలా తీసావో అలాగా పెట్టి. చిన్న ప్యాకెట్స్ ఉన్నాయి. ప్యాకెట్స్ పెట్టే పైకి పెట్టే. తీసుకెళ్ళా. వద్దు, పెట్టు. ఎలా పెడతావు? పైనుంచి తీసావు కదా, పెట్టు. నీ బాస్కెట్ అక్కడుంది. మేము స్నాక్స్ తీసుకొని రూమ్ కి వచ్చేసరికి ఏమిటిది? ولكن كانت حقيقة يعني فترة تتميز باهتمام كبير من قبل أفراد المجتمع والهيئات الإدارية اللي موجودة وأولياء الأمور والقيادات. بناء المنطقة للتعليم يعني كانت مشوقة. كانت نعم يعني نحن في تلك الفترة الأهالي ما كانوا يعني. అలీ గారు ఫ్రమ్ అన్వేష్ దుబాయ్ వారిచ్చారా? మా వారికి చాలా బాగా నచ్చింది. ఇది కూడా ఇచ్చు.
ఇదేంటిది? పర్ఫెక్ట్ పర్ఫ్యూమ్. ఓకే. మస్క్. వావ్. ఇదేంటిది? ఇది ఇగో ఇదేంటిది ఏదో కంపెనీ పేరు ఇది. అండ్ ఇది నీకోసం ఇచ్చారు. ఇది నా కోసమా? నయూమ్, థ్యాంక్ యూ సో మచ్ నయూమ్. అఫ్రోజ్ వైఫ్. అచ్చా, ఇందాక మనం బోట్లో కలిసాము కదా. వావ్, నాకు చాలా ఇష్టమైన పర్ఫ్యూమ్ వచ్చేసింది. ఇప్పుడే కారు ముందు సీటు కోసం ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఏమిటి? అట్లానే ఎందుకు నీకు ఇష్టం ముందు సీట్ అంటే? అంతే. చెప్పు ఫాతిమా, ఏమైంది? ఆ అక్క నా ప్రాణాలు తీసేస్తుందండి అసలు. ఏ అక్క? ఎందుకు తీస్తున్న ప్రాణాలు? అక్క ప్రాణాలు అక్క తీస్తుందా ఎక్కడైనా? అంటే అక్క కోసం మీరు అక్క తీసుకుంటా సైడ్, అక్క సైడ్ తీసుకోండి. నువ్వు ముందు చూడు, ముందు చూడు. ఓకే. ఏమో గైస్, అసలు ముందు కూర్చొని ఇవ్వట్లేదు, అసలు బతకనివ్వట్లేదు, శ్వాస తీసుకొని ఇవ్వట్లేదు. కాదు, ముందు ప్లేస్ లో చెల్లెళ్ళు అబ్దుల్ అసలా- కూర్చున్నాడు. అబ్దుల్ని లేపేసి తను కూర్చుంది. అక్కల వాల్యూ చెల్లెలకి అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఒక టైం వస్తుంది, అప్పుడు అర్థమైంది. తల్లి వాల్యూ పిల్లలకు తెలియట్లేదంటే. మీటి నీకే. మీటి ఇప్పుడు ఏంటి ప్రోగ్రామ్? తెలీదు, మర్చిపోయాను, గుర్తులేదు. గుర్తులేదు, మర్చిపోయా. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మర్చిపోతే ఒక్కటి ఇస్తాను, చెప్పాలి. మర్చిపోయావు కదా, ఆ కారు ఎక్కేసి వెళ్ళు. ఫాతిమా నువ్వు రావే. మరి మర్చిపోయావు కదా, అంతే కదా. అమ్మో, మా మ్యాంగోలా ఉంది. మీటు నైస్, క్యూట్గా ఉంది. హైదరాబాద్ నేను తన్నుతుంది ఏంటి? ఏమో. క్యా హై మీటు? ఏ స్లైమ్. మీటు గిర్ గయా హో. స్లైమ్. వావ్. సూపర్ హై, సూపర్. ఫాతిమా, కలర్ ఏంటి ఇలా ఉంది? మ్యాంగోనా ఇది? ఎస్, అది గ్రీన్ రెడ్ కలర్ వేసారు అనుకుంటా కదా. ఇవి చాలా పెద్ద సైజులో ఉన్నాయి. ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి ఫాతిమా. ఇది మన చిన్నప్పుడు, నీకు తెలుసా? మేము చిన్నప్పుడు తినేవాళ్ళం. అవునా? ఇప్పుడు కూడా చెట్లకి ఉంటే తెంపు. రేగుపళ్ళు పాప, రేగుపళ్ళు. క్యాష్యూస్ ఇక్కడ రాసుంది. క్యాష్యూస్ నట్స్ గ్రిల్డ్ కార్న్. మనం ఇప్పుడు గ్లోబల్ విలేజ్కి వచ్చాము. వీళ్ళందరూ వాకింగ్లో అమ్మి షాప్ కొట్టింది బాబోయ్. సో మనం వచ్చేసాము. ఇప్పుడే ఇది మా వారికి తినిపించాలి. ఎలా ఉంది ఇది? అబ్దుల్ एक पीस खाते नहीं प्लीज, एक पीस. अब्दुल नो. ఇక్కడ ఇద్దరు. మా అబ్దుల్ ఏమో పెద్దది ఎక్కుతానని, ఆ పైనది. మా ఫాతిమా నాకు భయం, నేను ఎక్కనని. మా అబ్దుల్ అక్కని బాగా బ్రతిమాలేస్తున్నాడు. మీటి నువ్వు ఎక్కుతావా? ఆఖరికి మా అబ్దుల్ ఒంటరిగా వెళుతున్నాడు. అక్క రానని చెప్పింది. ఏ ఫాతిమా, నువ్వు అబ్దుల్తో ఎందుకు ఎక్కవు? భయమా నీకు? భయం వచ్చేసింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడే ఎవరో ఎక్కారు, అది ఊగిందంట. ఊగగానే భయపడింది.
చూడండి గైస్, మా మమ్మీ ఎక్కుతుంది ఇప్పుడు చిన్న కార్ అది. బాయ్ అబ్దుల్. ఓకే సీ యా. సో గైస్ నేను కార్ నడుపుతున్నాను. మా అక్క సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నాను. సీట్ బెల్ట్ పెట్టుకుంటే మాకు సీట్ బెల్ట్ దొరకలేదు. మొత్తం చూడండి ఒకసారి. నేను పండుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఎక్కబోతున్నాం. యాక్చువల్లీ చాలా డార్క్గా ఉంది. మనం ఒక రైడ్కి వచ్చాము. నా ముఖం కనిపించట్లే. మా మీటింగ్ చాలా భయం వేస్తుంది. నేను చాలా చాలా ధైర్యం చెప్పేసా. అయిపోయింది. ఓకే అయిపోయింది గైస్. అంతా అయిపోయింది. మీటి ఎంజాయ్ చేసావా ఈరోజు? కార్ చూడు గిరగిరా తిరిగిపోతుంది దాని కదా. ఒక కార్ మీది, ఒక కార్ నాది. స్పోర్ట్స్ కార్. చూడండి ఎంత బాగుంది గైస్. కానీ ఒక సీట్ కోసం ఒకే సీట్ ఉంది దాని మీద. ఒక సీటేనా? మీటి ఇది నీకు గిఫ్ట్ గా నేను ఇస్తున్నాను. నీ బర్త్డే గిఫ్ట్ ఇదే. ఓకే తీసుకుని ఇక్కడి నుంచి తీసుకుని హైదరాబాద్ తీసుకెళ్ళి. తీసుకుందాం. ఓకే ఇంకా బర్త్డే గిఫ్ట్ ఏమి అడగొద్దు ఇంకా. ఈ కారు కూడా చాలా బాగుంది కదా.